హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కు స్వాగతం అండి. మనం ఈరోజు తిరుప్పావై పాసురాలు 8వ పాసురం చెప్పుకుంటున్నామండి. ఈరోజు వీడియోలోకి వెళదాం. ఆండాళ్ తిరువడిగలై శరణం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு விடுமேய்வான் பரந்தனகான் மிக்கிள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமுடை பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொன்னு மாவாய் பிளந்தனாய் மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா వెండ్రారాయందు అరుళేలో రెంబావాయ్. ఇప్పుడు దీనికి భావం చెప్పుకుందామండి. తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది, గేదెలు మంచు మేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోవుటే మంచిదని ఎంచి వారందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా, మరింక ఆలస్యం ఎందుకు? లెమ్ము. అశ్వాసురరూపుడైన కేసిని చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోముకు కావలసిన పరై అనే సాధనమును పొందుదుము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును అని చెప్తోందండి ఆండాళ్ తల్లి. ఇప్పుడు భావ అర్థం కూడా చూద్దాం. దీనికి ఏం చెప్తున్నారు? క్రిందటి పాసురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనపడినా అందులోని అంతరార్థం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన ఈ గ్రంథాంతర్యాన్ని ప్రతివారు ఎరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ 8వ పాసురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన అందరితో కలిసి గోదాదేవి మేల్కొల్పుతున్నది. ఇది 8వ పాసురము విశేషాలండి. దీనిలో భావార్థము ఇప్పుడు మనం గానం చేసుకుందామండి. తూర్పు తెలవారే ఓ జవనీ లేవవే, తీరుగ మహిషములు మేతకై తరలే. తూర్పు తెలవారే ఓ జవనీ లేవవే, పరమార్థమని ఎంచి శ్రీకృష్ణునే చేరు తరుణల నిలిపి ఇటు నీకై వచ్చితిమమ్మా. తూర్పు తెలవారే ఓ జవనీ లేవవే, కేసినోటిని జీల్చి మల్లుర మదమణచిన కేశవుడవు సర్వేశుని జేరి ఆశల పరగొని కృష్ణస్తుతింప లోకేశుడవు తాను కాపాడడే మనల. తూర్పు తెలవారే ఓ జవనీ లేవవే, తీరుగ మహిషిములు మేతకై తరలే. తీరుగ మహిషములు మేతకై తెరలే. తూర్పు తెలవారే ఓ జవనీ లేవవే, తీరుగ మహిషములు మేతకై తరలే. ఇక్కడ
కీళ్ళు తూర్పు దిక్కున వానం ఆకాశం వెళ్ళండ్ర తెల్లవారిందని అనుకొని ఎరుమై గేదెలన్నీ కూడా సిరువీడు మెయాన్ చిన్న మేత వేయడానికి పరంధన్ ఖాన్ పచ్చిక బేళ్లలో వ్యాపించాయి. సాధారణంగా గేదెలను తామసిక గుణంతో పోలుస్తారు, తెల్లవారటాన్ని సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాళ్ళ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం బాగుపడే ప్రయత్నం చేయాలి. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు రసోష్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మన లోపలుండే సర్వరసుడు సర్వగంధుడు అయిన భగవత్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటికి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీ ముఖకాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకు అనిపిస్తుంది, ఇంకా తెల్లవారలేదు అని లోపల గోపబాలిక లేవలేదు. ఇదండి ఈరోజు ఆండాళ్ళ తల్లి ఏం చెప్తుంది? నీ వాడనని తెలిపితే చాలు, పరమాత్మే మన కోసం తప్పిస్తాడు అని ఈరోజు ఈ పాసురంలో చెప్తోంది.